ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై ఏపీ టీడీపీ దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందువ వెంకట్రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయన్నారు. ఇక ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారిని దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ముఖ్యంగా ఈ రోజు మేము మీడియా ముందుకు రావటం అంటే ఈ సమస్య మాకు ఒక ఏహ్యంగా ఉంది, చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఒక ఉన్నత చదువు కలిగినటువంటి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఈమెకి మతి ఉండి మాట్లాడిందో మతి లేక మాట్లాడుతుందో అర్థం కాల. వికలాంగులు సామర్థ్యవంతం కాదంట, వికలాంగులకు సామర్థ్యం లేదంట. ఈమె మాట్లాడేది ఏం మాట్లాడుతుందో, ఈమె ఐఏఎస్ ఎలా అయిందో ఏమో అర్థం కాల. ఈమె ఉన్నత చదువు చదివి ఉన్నత భావాలు లేనటువంటి వాళ్ళు మాలో మానసిక వికలాంగులని ఉంటారు. ఆమె కూడా ఒక మానసిక వికలాంగురాలని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు సామర్థ్యం లేదని ఆమె మాట్లాడటము అది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఆమెపై తెలంగాణ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకెప్పుడైనా ఎవరైనా మా ఎల్ల ఈ విధమైన మాట్లాడకూడదని మేము ఈ 2016 చట్టము తర్వాత ఉద్యోగ నియమావళి చట్టాలు ఇవన్నీ వర్తింపజేసి